హలో 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 సుకుమార్గా ఏంటి దేవుడు ఇంత మానం పెట్టలే అకారుడా ఏమైందక్క? అరే ఏమైందంటే ఏదో నీకు డీజిల్ కి ఇస్తా అన్న కిరాయి ఇస్తా అన్న అసలు కారు ఉన్నదా అని దగ్గర తిన్న పొలాలు ఎత్తేసిన పోదాం అర ఫంక్షన్ కి లేట్ అయితే అందంటే ఇంత లేట్ చేస్తాను. ₹1000 అచ్చగా కొడతాను రా ఫస్ట్ ఏ నీకు తాగుడున్నా అన్నున్నది రాగా ఫస్ట్ తాగుడు అని ఎరుతావు బాగా ఇంటనే ఉన్నాడు నీ ఒక్కదానే పోతాను రా నువ్వు ఫస్ట్ రా పూరం కూడా వాడేది గింత లేటా అయ్యావా గింత అన్నావా అంత అయిపోయినాక పోతారా ఇద్దరు ఉంటుంది అది పోతుందా ఊరిపోతానా పోతానా ఎందుకు ఊరికొచ్చి మీద పడ్డట్టే అడుగుతాను అట్లా కాదే పోయేది చెప్పుడు కూడా చెప్తారా కాదే చెప్తే ఉన్న పెంట పెడదామని చూస్తాను ఏంటి ముందే చెప్తాను నేను లేనని తిరుడు తాగుడు అవన్నీ పెట్టినావనుకో దోస్తులు కథలు నీ కాళ్ళు ఇరగొడతా చెప్తానా నేను నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అసలే సోమవారం తిన్న వాసన తాయిన వాసన వచ్చిందనుకో వచ్చేసరికి నేనేం చేస్తానో నాకే తెలియదు చెప్తానా మరి గమ్మది మాట్లాడతాను ఏందే నువ్వు వచ్చే వరకు మందు సీసాలన్నీ బయట ఎత్తా గిన్నెలన్నీ దోమతా డేటాలు వేసి ఇల్లు మొత్తం కడుగుతా నువ్వేం రంది పడకు సప్పుడే పో ఫంక్షన్ పో ఇంకా 2 రోజులకు రాపు అవసరం అయితే ఏంది గడ్డ చూస్తాను నా దగ్గర వాసన రాకుండా మంచి తానం కూడా చేస్తా సప్లై నడు నకరాలు చెప్తానవా ఇంట్లో తాగద్దంటేనేమో తోగుతా కడుగుతా అని చెప్తానవేదో ఏమైందే ఇప్పుడు నీ బాధ ఏంది ఇంట్లో తాగద్దు గంతే కదా అవును అయితే బిల్లి మీకు తాగుతా అసలు తాగుడే అద్దు మగుడా అంటారా ఇంట్లో తాగుతా ఇంటి మీద తాగుతా అంటారు సరే ఏమన్నా ఆకిట్లో తాగుతా ఇప్పుడే చెప్తానా నీ చేయితో మందు ముట్టినవనుకో కండ్లల్లో కారం పొడేసి కొడతా చెప్తానా సరేనే నా చేత్తో దాకా మా దోసుకొని చేత్తో తాగుతా అసలు తాగనే తాగంటే వాన్ చేయితో తాగుతా వీన్ చేయితో తాగుతా అంటారు నా చేతులు తన్నులు పడక ఇలాంటి ఒక మనిషిని నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు నీకు కొట్టిందా ఎందుకు అనవసరంగా నా పేరు పైన పళ్ళు చేస్తావు నీకు కొట్టిందా ఇప్పుడు ఇక్కడ నుంచి తాగదే ఎవడన్నా ఇబ్బంది పెడితే తప్ప అప్పటి వరకు సుక్క మందు ముట్ట అట్లరా దారికి అవ్వా ఇబ్బంది పెట్టడానికి ఒక పనిని చూసుకుంటానే లేకపోతే తావుడుకు దూరం అవుతా అడ్డమైన తెలివి నా ముందు ఉపయోగించావు అనుకో ఆ కర్ర పేదలని చెక్కుతా ఏమనుకుంటానో తెల్లగా నిగనిగలాడతాయి పేస్ట్ పెట్టుద్దినట్టు ఏందో రోజు నీతో నాకు సుప్రభాతం చప్పుడకి నడు అయినా నువ్వు వేరేగా నేను ఇంట్లో ఏం చెప్తాను నీకు ఏం తెలుస్తా అని బాగా లావు మాట్లాడతావు ఇంత పనికి వచ్చినావా తాత నువ్వు నా పెళ్ళద్దు పేరంట నిన్న కూర్చొని నువ్వేం చేస్తావో సుట్టా నేను దండం పెడితేనే పోవే సప్లైగా నీ దండం పెడితేనే ప్లీజ్ పో సప్లైగా నడు పోను అరే నువ్వు పోకపోతే నేను పోకపోతే ఇజ్జత్ పోతుంది ఉన్నదానికి ఇజ్జతి అరే మన ఇంట్లో ఫంక్షన్లు అయితే అత్తారే ఎప్పుడేం ఫంక్షన్ చేసావు నువ్వు రావడానికి కట్టిక్క వాళ్ళ కత్తలు ముగియ కంటికొసల అగ్నులగయ కండగా ఒళ్ళు నరక కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయనాదం జగతి వినగ నిన్న కూర్చొని చూస్తావు నేను నువ్వెందుకు వచ్చినావు ఇప్పుడే నా పిల్లల మీద చెప్తాను కదా నీ పెళ్ళాం ఉంటే నాకేంది పోతుంది నాకేంది పైసలు ఇచ్చిన
మందు చెప్పి తొందర రావు మరి నువ్వు ఎంత ఇచ్చినావురా? ఇచ్చిందే 90కి బాగా లావు మాట్లాడుతావు. నడు సప్లై నడు. వాడే అడగడం లేకున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు ఇస్తున్నావు నువ్వు. అయితే మరి నా పైసలన్నా లేకపోతే మందన్న చెప్పి, లేకపోతే నీ గుట్లు చీగుట్లు అయితే రవాలి, పైసలు ఇస్తావా? ఎవరో బాగా బెదిరిస్తావు. నేను తాగి ఉచ్చబోసినంత కాదు నువ్వు ఇచ్చిన 100 రూపాయలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నా పైసలు నాకు ఎట్లా వస్తుందో బాగా తెలుసునా. పో బాగా మందిని చూసినా నీ అసంటోళ్ళని బాగా ఏతులు చేస్తావు. నువ్వు ఇంకా ఎందుకు కూర్చున్నావే? సప్పుడగా ఓ పెళ్ళి పోను ఉరియకు. నేను పోను. దండం పెడతా పోవే. ఏడికి పోయేది? నీ ఊర్లో పడి తిరుకుంటా, నువ్వు ఇంట్లో చాకుండా తల పోసుకో. నువ్వు ఎట్లా తాగుతావు అలా నేను కూడా చూస్తావు. పో అరే పోవే. నీ అవ్వని నాకు గోసకే ఉన్నది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? తాగదాం అంటే ఇంట్లోనే మూవ్ అవుతుంది. వాళ్ళు ఎట్లయినా తాగలేదు, చేతులు ఉడుకుతా అంటే ఏడి కాడికి. ఇంట్లో రాకపోయినా అనుకో. ఇప్పుడు నువ్వు వచ్చే లోపు నీ ఇల్లు అలా పెడతా. చూడు ఇల్లు నా పేరు. అబ్బా కాల పెడతావానే, తొందరగా కాల పెట్టే, నాకు పీడ వస్తుంది నీతోని. మంచిగా రోజు తాగుదు ఇంట్లో. కాల పెడతా అనేది నా ఒళ్ళు కాదు, నీ ఇల్లు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టు తాత. నీ కాళ్ళ తోలు తీసి చెప్పులు ఉట్టించుకుంటా. అర్థమైందా? కూరగాయలు కొత్తానా? బోల్దాం బియ్యం పెట్టుకో. తర్వాత పోబెత్తు. నా బాధ దీనికి ఏమరక. తాగపోతే పానం అంతా ఆగమాగం అవుతుంది, కాలు చేయాలి ఉంటాయి. ఎట్లనో ఏమో టైం అవుతుంది. అది ఎవరే మావా, నీ అప్ప నుండి ఫోన్ చేస్తావని చూసి నా పిల్లని నిలబొట్టి నేనే వస్తానా. ఇప్పుడు నువ్వెందుకు వచ్చినావురా? ఎందుకు రావద్దురా? పైసలు కొట్టు అన్నప్పుడేమో బల్లెం పడి తాడం పడ్డట్టు కొట్టు అని చావగొట్టినావు. ఇప్పుడేమో మంద అయ్యిరా అంటే ఏమో సప్పుడు ఎత్తలేవు, ఫోన్ ఎందుకు ఎత్తలేవు బే? మరి అది గారు నా పిల్లము. ఏంది నీ పిల్లం? అవురా, ఎన్ని రోజులు ఎగుతావురా దాంతో? సావ కొడతలేదురా? టార్చర్ అనిపించలేదురా? నాకే అసలు శంకిని పిల్లం వస్తే ఇద్దరిని చంపిన పెద్ద భూతం రా. దాన్ని ఎట్లా చేసుకున్నావురా నువ్వు? నాకు అర్థం కాదు. ఇంకొంటి రోజులు ఎగుతావురా దాంతో? పెద్ద మెంటలీరా, అది వేస్ట్ రా. నాకు అర్థం కాదురా. ఊరందరూ ఇవ్వట్లేనట్టు నా పిల్లల దగ్గరకు వచ్చి వెళ్ళి పెడతాయిందిరా. నీకు తాగు నేర్పుతానా? నేను దాగా తీసుకుపోతానా? అరే అది కాదురా. పొలాల కాడ, పత్తి కాడ, చిలకల కాడ నువ్వు అంటే నా మొగుని తాగు నేర్పుతాను. నీ మొగుడు నేను మాట్లాడుతాను ఎక్కడ చూస్తావురా? అరే ఇంకెన్ని రోజులు చస్తావురా పెళ్ళాం అని? అరే దాని ముఖం చూసి తేనంగా ఆడదాని లెక్కున్నారా? నాకు అర్థం కాదు, ఏం నచ్చిందిరా? నాకు అర్థం అయితలేదు. అరే ఇవన్నీ కాదురా. అరే నువ్వు పిల్లన్న ఒకటి చేద్దావురా. ఏం చేద్దావురా? You are really a God-gifted child. అట్లా కాదు, చంపేద్దావురా నీ పిల్ల. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. చికెన్లు మటన్లు రావణ్ గారు అంటాడు, పుట్టు తాగచ్చురా. అరే అది మస్తు మంచిదిరా. ఏహే మనల్ని దానిత్తలేదు. దేవత అయితేందిరా. అరే చంపుతాం గాని ఎట్లా చంపుదాం రా? అరే దాన్ని కత్తితో ముక్కలు నరుకుదామారా? ముక్కలు నరికి ఏం చెప్తావురా? ఏమో జోకులు అంటాను, అంత నిజమైతే అయింది. ఏహే ఆగరా, నేను సీరియస్ చెప్తాను, నువ్వు జోక్ అంటావేంద్రా? ఆయన ఎనుకోడు నరకేం చెప్తావురా అన్నాడు. అది కూడా కరెక్టే. మనం ఏం చేయాలంటే రాత్రి నరుకుతాం కదా, ఎక్కడికక్కడ దాని ముక్కలన్నీ మొత్తం ఖాయమ కొట్టాలరా. కొట్టి నీ అక్క పాలిథిన్ కవర్లా, ఇద్దుం బత్తాలా,
దాని స్కూటీ ఉన్నాయి కదరా, దాని స్కూటీ డిక్కీలో కూడా వేయాలి కొన్ని ముక్కలు, దాని స్కూటీ డిక్కీలో కూడా వేయాలి కొన్ని ముక్కలు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పోయి నీ అక్క మటన్ షాప్ కానన్నా లేదంటే ఏమన్నా సముద్రంలో ఎత్త అయిపోయా. అది కూడా ఆడపిల్లనారా? వేసేద్దాం వేసేద్దాం. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఓహో, డిక్కీలు ఎత్తావా, సముద్రంలో పడేస్తావా, ముక్కలు ఎత్తావా, సముద్రంలో స్కూటీ ఎత్తావా? అయినా సంపడానికి మ్యాప్ ఎట్లెత్తావు, ఏమెత్తావు? అర్రే కరెక్టే కదరా, ఇది పెద్ద స్కెచ్ చేయాలమ్మా. ఓ పని చేద్దాం రా, రాత్రి రాత్రి ఎవ్వలేనప్పుడు వద్దాం. ముందు దాని డోర్ మెల్లగా తీద్దాం. అరే పిచ్చోడా, శంకరాని అన్నీ ఉంటాడు కదా, ఏమంటావురా? లోపలికి పోతాం, దాని రూమ్ లో మెల్లగా అడుగులేద్దాం. అది ఏ రూమ్ లో ఉంటుందో తెలియదు కదా మీకు. అరే నువ్వు ఉంటావని చెప్పురా వానికి. మెల్ల బొట్లోకి వెళ్ళి కత్తి తీస్తా. ఆగరా చెప్పేదాకి డైరెక్ట్ లేపుతా. అక్కడ బెడ్లు అది వంటది, మమ్మల్ని తాగనియవా అని దాని ముందు దాన్ని నాలుగే పోతా. నాలుగనే ఎందుకురా ముందు? పిచ్చోని వారా ఉర్రదారా, నాలుగే పోసినా అనుకో మాటలు రావు. తర్వాత రామన్ గారు తలుగుతాడు, శంకర్ గారు తలుగుతాడు. కత్తా 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 పొడిచి, కత్తా 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 పొడిచి देखो మై రౌడిజం సెటిల్మెంట్ మొత్తం డైరెక్ట్ సంచిలో ఇద్దాం రా. తర్వాత ఏం చెప్తావు? అరే అసలు కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా. ఎందుకంటే కోసులు మంచిగా కూతాం రా. ఆఖరికి అనగా బట్టి గుంజు, ఆఖరికి అనగా బట్టి గుంజు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నువ్వు బతుకుంటా మళ్ళా వెళ్తా. నీ పాదం మీద పుట్టుబచ్చదై అక్కయ్యో. అక్క ఊరి పోలేదా అక్క? పోలేదు తమ్మి, నీకోసం మళ్ళా బావ దగ్గర ఎక్కడికి పోయేది కూసా, ఎక్కడికి పోయేది కూసా. ఏమున్నదక్కో ఏమున్నదక్క. ఎందుకు పోతావా తమ్మి? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే శక్తి, మా శంకర్ గాని పిల్లం. నేను పోయేస్తా. ఇంకో పాట పాడరా, దీనికి ఇంట్రెస్ట్ కాదని ఇంకో పాట పాడు. మళ్ళీ అత్త నేర్చుకుని వస్తా. పాడు పాడు, ఇప్పుడే పాడు. నీ పాదం మీద మింటుకొద్దలే అక్కయ్యా, నన్ను వదిలిపెట్ట నేను పోతా అక్కయ్యా. ఒక్క కాదు ఇప్పుడే కోత్తా కొడతా కోత్తా అంటే కదరా. నిన్ను కాదు, అది గవాలి ఉన్న గవాలి పిల్లాన్ని. నిన్ను కాదు, ఒక శంకర్ గాని పిల్లాన్ని. శంకర్ గాని పిల్లం ఎవరు రారి? శంకర్ కాదు, ఈ శంకర్ కాదు, సిహెచ్ శంకర్, వాడు వేరే. శంకర్ ప్లీజ్ అక్క, నన్ను కోస్తావా? అబ్బా. నా నాలుగే వస్తావా? అబ్బా. నా నాలుగే వస్తావా? నా నాలుగే వస్తావా? నన్ను కొడతావా? నన్ను కొడతావా? మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెలవో.